నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఢిల్లీ జర్నలిస్టులు ఈ జరుగుతున్న పరిణామాల మీద ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు ఉన్నారు కేవీ ప్రసాద్ గారు. ఆయన ఢిల్లీలో గత 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. పీటీఐలో ఉన్నారు. ది హిందూలో ఉన్నారు. ట్రిబ్యూన్‌లో కూడా పనిచేశారు. అన్నిటికీ మించి ఫుల్ బ్రైట్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఫెలోగా యూఎస్ కాంగ్రెస్‌లో ఏడాది పాటు పనిచేశారు. ఆ సందర్భంగా యూఎస్‌లో ఉన్న హేమ, హేమి పొలిటీషియన్స్‌తో కూడా కలిసి పనిచేశారు. ఆయన దాదాపుగా గత 10 లోక్సభ ఎన్నికల్ని, అనేక డజన్ల అసెంబ్లీ ఎన్నికల్ని కూడా కవర్ చేసున్నారు. సో, ఆయన నుంచి ఈ ఢిల్లీ పరిణామాల మీద ఆయన ఏమనుకుంటున్నారన్న విషయం మనం తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం మీకు, మీ వ్యూవర్స్‌కి. థ్యాంక్ యూ అండి. సో, మీరు 10 లోక్సభ ఎలక్షన్స్‌ని, అనేక డజన్ల అసెంబ్లీ ఎలక్షన్స్‌ని చూశారు. ఈసారి ఎన్నికల మీద దాంతో పాటుగా నిన్న ప్రమాణ స్వీకారం అయింది. కొత్త ప్రభుత్వం మీద, కొత్త మంత్రివర్గం మీద. నేను 3 క్వెషన్లు కలిపి అడుగుతున్నాను. దీని మీద మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి? ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యే ముందు నుంచే ఒక రకమైన బీజేపీ ఒక ప్రచారంలో దిగింది. అది పార్లమెంట్ లోనే మొదలైంది. అబ్ కీ బార్ 400 పార్ అని వాళ్ళు అక్కడ మొదలెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు ఒక రకమైన వాతావరణం తయారు చేయడానికి ట్రై చేశారు. అంటే మేము ఎన్డీఏ కలిసి 400 సీట్లు తీసుకొస్తాం. ఈ ఎలక్షన్స్ తర్వాత ఆపోజిషన్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ విజిటర్స్ గ్యాలరీలోనే ఉండిపోతుంది, అంటే సీట్లే రావని ఒక రకమైన చెప్పుకున్నారు అక్కడ. కానీ జన అభిప్రాయం వేరేగా ఉండాలి. ఎలక్షన్ మొదలైన సందర్భంలో అందరూ ఏమనుకున్నారు, బీజేపీ డామినెంట్ ఫోర్స్, అసలు విపక్ష పార్టీలు లేవు, ఎదురుకుండా కనిపించట్లేదు. అక్కడక్కడ ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, ఇక తెలుగుదేశం ఉంది, లేకపోతే డిఎంకే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ ఉంది, వాళ్ళు అసలు రంగంలో ఉన్నారా, గట్టిగా నిలబడగలుగుతారా, ఇలాంటివన్నీ ఒక వేరే ప్రశ్నలు ఉండాలి. అలాంటి టైంలో మీరు ఆలోచిస్తే ఈ ఇండియా ప్లాట్ఫామ్ లాస్ట్ జూన్ లో మొదలెట్టారు. కానీ దాంట్లో కూడా ఘర్షణలు జరిగాయి. ఫైనల్ నితీష్ కుమార్ పక్కకి తప్పుకున్నారు. సో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే వీళ్ళు ఏకత్రగా పోటీ చేయడానికి కష్టం వీళ్ళకి అని. కానీ మీరు ఎలక్షన్స్ మొదలయ్యాక ఆలోచించండి. ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ 107 సీట్స్, 102 సీట్స్ లో ఉండాలి ఫస్ట్ ఫేజ్ లో, ఏప్రిల్ 19th ఎలక్షన్ ఉన్నప్పుడు. దాంట్లో 94 సీట్స్ 1-1 కాంటెస్ట్ పెట్టింది. అంటే ఒకవైపు ఎన్డీఏ, అంటే బీజేపీ ఎన్డీఏ, అటువైపు ఇండియా ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది వాళ్ళు, డైరెక్ట్ కాంటెస్ట్. అక్కడి నుంచి వాతావరణం ఒక రకంగా స్వింగ్ చేసుకుంది. అఫ్ కోర్స్ ఫస్ట్ ఫేజ్ లో డిఎంకే తమిళనాడు ఉంది కనుక, డిఎంకే పెద్ద పార్టీ, వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. ప్లస్ వాళ్ళకి మంచి డిఎంకే అక్కడ కూలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని వేరేగా ట్రై చేస్తున్నారు. సో అక్కడి నుంచి వాతావరణం మారుతూ వచ్చింది. కానీ ఎవరు అనుకోలేదు బీజేపీ మెజారిటీ కూడా రాదా అని. పొలిటికల్ పార్టీస్ నాయకులతో కూడా ఇన్ఫార్మల్ డిస్కషన్స్ లో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పేవారంటే, బీజేపీకి అంత పట్టింపు కనిపించట్లేదు, అంటే బీజేపీ అంత గట్టిగా లేదు, గ్రౌండ్ మీద వ్యతిరేకం ఉంది, పాలసీస్ మీద చాలా జనాలకి ప్రైస్ రైజ్ మీద కోపం ఉంది. ఎస్పెషలీ నార్త్ ఆఫ్ ఇండియాలో ఇటువైపు పంజాబ్, హర్యానా, హిమాచల్, కొన్ని యూపీలో కొన్ని ప్రాంతాల్లో అగ్నివీర్ స్కీమ్ మీద చాలా కోపంగా ఉంది. జనాలకి ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా, నిరుద్యోగస్తులు వాళ్ళ దిగజారిపోతున్నారు. ప్రైస్ రైజ్, ఎకానమీ, ఇవన్నీ ఉన్నాయి, గ్రౌండ్ మీద ఉన్నాయి. కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ బ్రాండ్ కొంచెం ఉంది అంత, కానీ దానికి అంత తీవ్రంగా లేదు. ఏదో 2014, 2019 లో ఆయన బ్రాండ్ ఎంత హైగా ఉండాలో ఆ వాల్యూ తగ్గింది అని ఒక రకమైన మెసేజ్ వచ్చింది. ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ ఏం లెక్క చేస్తారంటే బీజేపీ మాత్రం 230, 240, 250 ఆ స్థాయిలో వస్తుందని రకరకాలుగా చెప్తూ వచ్చారు. కానీ ఎలక్షన్స్ లో బీజేపీలో కూడా వాళ్ళకి ఐడియా ఉందండి, ఇది 230, 240, 250 లోనే ఉండే అవకాశం ఉందని. బీజేపీ కవర్ చేసిన కరెస్పాండెన్స్ ఎవరితో మాట్లాడినా వాళ్ళేమో 300 వస్తున్నాయని చెప్పారు ఇన్ఫార్మల్ గా. బట్ బీజేపీ వాళ్ళ మిత్ర దళాల నాయకులతో మనం ఇన్ఫార్మల్ గా మాట్లాడినప్పుడు మాకు తగ్గుతుంది అని ఒక వాళ్ళకి భావం ఉండాలి. ఎంత తగ్గుతుంది చెప్పలేకపోయారు. అంటే మెజారిటీ కన్నా వీ మైట్ ఫాల్ షార్ట్ అని ఒక రకమైన చెప్పడం మొదలెట్టారు. కానీ గట్టిగా బయట ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఎలక్షన్స్ లో అది సైకలాజికల్ అడ్వాంటేజ్ ఆపోజిషన్ కి వస్తుంది. సో అది స్ట్రాటజీ. ఈ పొలిటికల్ పార్టీ కూడా మేము ఓడిపోతున్నాం ఎవరు చెప్పారు. మీరు బీఆర్ఎస్ తెలంగాణలో ఎలక్షన్ 2 రోజులు కదా మేము వచ్చేస్తున్నాం, 100 సీట్లు మాకే వస్తాయని చెప్పారు కదా. సిమిలర్లీ మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో మీకు జగన్ ఎవరుతున్నారని చెప్పరు కదా. అది ఆ స్థాయిలో అలాగే ఉంటుంది. మీరు అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, సో
కోయిలేషన్ విల్ స్టే. యాక్చువల్లీ గట్టిగా ఆలోచిస్తే మోదీ గవర్నమెంట్ కి మోదీ 1.0, మోదీ 2.0 కూడా కోalition గవర్నమెంట్స్ ఉండాలి. కానీ వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళ ఎన్డీఏ పార్ట్నర్స్ కనుక ఆయన ప్రభుత్వంలో వాళ్ళని భాగీదారుగా పెట్టుకున్నారు. ఫస్ట్ టైంలో తెలుగుదేశం కూడా 2 మంత్రివర్గాలు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ప్లస్ ఇంకో సుజనా చౌదరి గారు ఉన్నారు కదా. సో అలాగా చేస్తే సెకండ్ టర్మ్ లో కూడా బీజేపీ అకామిడేట్ చేసింది. వాళ్ళకి 300 సీట్స్ ఇచ్చే అవసరం లేదు, బట్ కోయిలేషన్ ధర్మ అనుకోండి ఏమనుకోండి మీరు పెట్టుకున్నారు. ఈ మాట పరిస్థితి మారింది, ఎందుకంటే వాళ్ళకి 30 సీట్స్ షార్ట్ ఆల్మోస్ట్ కనుక వాళ్ళకి మిత్ర దళాలు కావాలి. అండ్ ప్రీ పోల్ అలయన్స్ ఉంది కనుక వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి మెజారిటీ ఉంది కనుక మళ్ళీ ఆ కండిషన్ వచ్చింది. బట్ ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ, 1991 నుంచి ఇప్పుడు నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆయన మైనారిటీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మెజారిటీ ఎక్వైర్ చేశారు. దాని తర్వాత నుంచి ఆలోచిస్తే ప్రతి 89 బీపీ సింగ్ టైం కోయిలేషన్ గవర్నమెంట్, 91 ఆయన కోయిలేషన్ తర్వాత చేసుకున్నారు, దెన్ బికేమ్ మెజారిటీ. 96 ఆన్వర్డ్స్ కోయిలేషన్ గవర్నమెంట్స్ నడుస్తున్నాయి కంట్రీలో. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే థర్డ్ ఫ్రంట్ లాగా రాలేదు. ఒక ఫ్రంట్ బీజేపీ లీడ్ చేస్తున్నది, ఇంకో ఫ్రంట్ కాంగ్రెస్ లీడ్ చేస్తున్నది. అదే పరిస్థితి. రైట్. సో ఈ కోalition గవర్నమెంట్ ఉండకపోవచ్చు, ఇది దీంట్లో చాలా ఇన్హరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది పడిపోవచ్చు అనే మాట కూడా కొంతమంది అంటారు. మీ టేక్ ఎట్లా ఉంది, మీకేమనిపిస్తుంది? కాంట్రడిక్షన్స్ ఉంటాయి. కాంట్రడిక్షన్స్ ఎందుకు ఉంటాయండి? పాలసీస్ మీద, ప్రోగ్రామ్స్ మీద వస్తాయి. ప్రస్తుతానికి ఇమీడియట్ గా ఏ పొలిటికల్ పార్టీ కూడా మళ్ళీ ఎలక్షన్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. సాధారణంగా ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, వాళ్ళ ప్రిపరేషన్స్ ఉంటాయి, మళ్ళీ కండిషన్స్ అవాయిడ్ చేస్తారు ఫ్రెష్ ఎలక్షన్స్ కోసం వెళ్ళడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విదిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అది ఎవరైతే కోalition లీడ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఇప్పుడు బీజేపీ కూడా తెలుసు 240లో వాళ్ళకి మెజారిటీ లేదండి. ఇమీడియట్ గా వాళ్ళ టాస్క్ ఏంటి? ఫస్ట్ టు కంటిన్యూ విత్ దిస్ గవర్నమెంట్, నెంబర్ 1. దానికోసం ఏంటని చూస్తాం, ప్రమాణ స్వీకారంలో ప్రతి ఎలైన్ని తీసుకొచ్చారు. ప్లస్ ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఏంటి బీజేపీకి? వచ్చే అక్టోబర్లో మహారాష్ట్ర, హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో ప్లస్ జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు. మహారాష్ట్రలో శివసేన చీలింది, ఎన్సీపీ చీలింది, కానీ పరిణామాలు చూశారు కదా. ఎన్సీపీ శరద్ పవార్, అక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఇంకా డామినెంట్ ఫోర్స్ గానే ఉన్నారు. సో మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రం, ప్లస్ మహారాష్ట్రలో ఇస్ కాల్డ్ ది ఎకనామిక్ క్యాపిటల్, మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. మహారాష్ట్ర ఇస్ ది బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అనుకుంటా. సో దట్స్ ఇంపార్టెంట్ స్టేట్, దే వాంట్ టు డూ వెల్. సో దే ఆర్ ప్రిపేరింగ్. మహారాష్ట్ర నుంచి మీకు పెద్ద నాయకులు గడ్కరీని కూడా పెట్టారు, ప్లస్ ఇంక్లూడ్ చేసుకున్నారు షిండే గారి తరఫు నుంచి ప్రఫుల్ పటేల్ జాయిన్ అయ్యలేదు, కానీ అలాగా. సో సెకండ్ హర్యానా చిన్న రాష్ట్రం అనుకోండి, కానీ హర్యానాలో దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. 1 బికాస్ ఆఫ్ దిస్, అక్కడ జాట్స్, నాన్ జాట్స్ అదొక సమస్య ఉంది. ప్లస్ అగ్నివీర్ స్కీమ్ చెప్పాను కదా, అది తీసుకుని చాలా, ఎందుకంటే అక్కడి నుంచి డిఫెన్స్ లో చాలా ఇంటేక్ ఉంటుంది హర్యానా, హిమాచల్ లో, పంజాబ్ లో, వాళ్ళకి అక్కడ చాలా వ్యతిరేకం ఉంది. ప్లస్ ఫార్మర్ ఇష్యూ, మన అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా, మన కిసాన్ ఆందోళన అయినప్పుడు ఢిల్లీలో 2022-23లో హర్యానా నుంచి కూడా మంచి కాంపోనెంట్ వచ్చారు, ఇక్కడ ఢిల్లీలో వచ్చి కూర్చున్నారు, ఆల్మోస్ట్ 60 మంది కూర్చున్నారు. సో ఇవి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి దే వాంట్ టు మేక్ షూర్. 10 ఏళ్ళ నుంచి హర్యానాలో గవర్నమెంట్ ఉంది, ఫస్ట్ ఓన్ మెజారిటీతో, తర్వాత కోalition గవర్నమెంట్ రన్ చేశారు, కానీ అది కూడా ఇప్పుడు ఇబ్బందిలో ఉంది. జార్ఖండ్ కూడా వాళ్ళ చేతిలో పూర్తిగా లేదు. సో జార్ఖండ్ ముక్తి మోర్చా స్ట్రాంగ్ గా ఉంది, కోalition గవర్నమెంట్ కాంగ్రెస్ తో ఉంది, అది వాళ్ళు ట్రై చేస్తారు. ఫోర్త్ ఎలక్షన్ నెక్స్ట్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఇస్ బిహార్. యాక్చువల్లీ బిహార్ 2025లో అవ్వాలి, కానీ పుకార్ ఏంటంటే నితీష్ కుమార్ గారు అడ్వాన్స్ చేయగలరు, ఈ ఎలక్షన్స్ తో పాటు పెడతారేమో అని ఒక రకమైన నుంచి పుకార్ మొదలైంది. సో immediate priority for BJP is to make sure that they win these 4 elections. The priority is to run without disturbance. 4 elections లో రిజల్ట్స్ ని బట్టి కోalition ఫ్యూచర్ ఉండే అవకాశం ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్ర elections will be very interesting because if Congress, Shiv Sena and Ajit Pawar, Sharad Pawar's party కలిసి అక్కడ మీకు
పర్ఫార్మెన్స్ చూస్తే, ఇప్పుడు మన లోక్సభలో పర్ఫార్మెన్స్ చూస్తే, దే ఆర్ లైక్లీ టు కమ్ బ్యాక్ టు పవర్ బికాస్ పీపుల్, జనాలు వాళ్ళతో పాటు ఉన్నారు. బట్ బీజేపీ అంత ఈజీగా వదులుకోదు. మీకు గుర్తే ఉంటుంది, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం వదిలేస్తాను, పార్టీ సంఘటనలో పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను అన్నారు. కానీ ఆయన దిగని లేదు, అది వేరే విషయం. అది వాళ్ళ ప్రయారిటీ. అక్కడ ఎలక్షన్ లో నా అనుమానం, ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ దే లూజ్ ఆర్ దే డోంట్ గెట్ ది మెజారిటీ అండ్ ఆపోజిషన్, అంటే వాళ్ళకి ఆపోజిషన్, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే కండిషన్ వచ్చారనుకోండి, అప్పుడు బీజేపీలో కూడా వేరే వేరే బలం ఫ్యాక్షన్స్ ఉన్నాయి కనుక వాళ్ళకి కొంచెం బలం వస్తుంది. ఆ టైంలో ఇంటర్నల్ డైనమిక్స్ మారచ్చు అని ఒక రకమైన అనుమానం. అవుతాయని ఒక అనుమానం, జనాలు వెయిట్ చేస్తున్నారు. ఆ ఎలక్షన్ లో సీన్ మారింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ 240 బీజేపీ ఇస్ అ బిగ్ పార్టీ. బీజేపీలో చర్న్ లేకుండా బయట నుంచి ఎవరేం చేయరు ఇమీడియట్ అని నా అనుమానం. సో ఏదైనా సమస్య వస్తే బీజేపీ లోపల నుంచే రావాలి కానీ బయట నుంచి కాదు అంటారు ముందు. అంటే ఫస్ట్ అక్కడ కదా, వాళ్ళకే కదా మెజారిటీ ఉంది. తక్కువ వాళ్ళు ఎవరు లేదు కదా మెజారిటీ. నేషనల్ లో కండిషన్ మారాలంటే పెద్ద పార్టీలోనే ఏదైనా వ్యతిరేకం కానీ, డిసెన్స్ కానీ, వాయిసెస్ కానీ రావాలి కదా. అది ఎక్కడ 10 ఏళ్ళ నుంచి అవసరం లేకపోయింది. 240 వచ్చేసరికి ఆ రకమైన ఒక అట్మాస్ఫియర్ మారింది, అనుకూలంగా అంత లేదు అని మొదలైంది. సో పీపుల్ విల్ వెయిట్ అండ్ వాచ్. సో ఇక్కడికి వచ్చేప్పటికల్లా, మాకు తెలుగు స్టేట్స్కి వచ్చేప్పటికల్లా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈసారి నిజానికి 2 సార్లు, మొదటి మోదీ 1.1 నుండి ఎన్డీఏ 1 అనండి మోదీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉండింది. తర్వాత రెండో దాంట్లో జగన్ అలీ కాకపోయినప్పటికీ కూడా జగన్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఆంధ్రకు జరగాల్సిన న్యాయం జరగలేదు అని. ఈసారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడింది, లేదా తెలుగుదేశం పార్టీ మీద, లేదా ఏపీ మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడిన గవర్నమెంట్. ఇప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు నెరవేరుతాయా? అన్నిటికంటే ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది? ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఆలోచిస్తే, నాయుడు గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పట్టుంటే క్యాబినెట్ లో ఫుల్ గా చేరే ముందు ఏదైనా కండిషన్స్ పెట్టారా? అది పెట్టారని ఎక్కడ రాలేదు. నాయుడు గారి ఫోకస్ ఇప్పుడు ఈజ్ టు మేక్ షూర్ ఆంధ్ర మళ్ళీ ఆయన ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకూలంగా రావాలని. స్పెషల్ కేటగిరీ వస్తుందా, వేరే మీకు డబ్బులు స్కీమ్స్ లాంచ్ చేయాలని ప్లాన్ ఉంది. అవన్నీ దానికోసం మీకు ఫండ్స్ కావాలి, నిధి కావాలి కదా. అవన్నీ స్టేట్ నాయుడు గారు ఏమన్నా ఎలక్షన్స్ ముందు జగన్ ప్రభుత్వంలో మనకి ఎకానమీ అంతా కూలిపోయింది, అప్పులు ఎక్కువ చేస్తారు, ఇవన్నీ ఎలక్షన్ లో జరిగిన మాటే కదా. మరి అవన్నీ కరెక్ట్ చేస్తారు కదా ఆయనకి. నెంబర్ 2, నా అనుమానం, ఆయన ఫోకస్ 1 టు రిస్టోర్ ఆంధ్ర అండ్ ఇట్స్ అండ్ అట్ దిస్ ఏజ్ ఐ థింక్ ఆయన ఒక లెగసీ ఇచ్చేద్దాం అనుకుంటారు. ఆయన ఇప్పుడు ఏకైక ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్రాలో, హైదరాబాద్ లో సైబరాబాద్ ఆయన క్రియేషన్ అని చెప్పుకుంటారు, ఒక లెగసీ ఆయన. ఈ ఆల్సో టాక్స్ విత్ ప్రైడ్. మొన్న ఢిల్లీలో వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడినప్పుడు చెప్పారు, నాకు అది చాలా సాటిస్ఫాక్షన్. అప్పుడు అంత ఫ్యూచర్ గా ఆలోచించి అది మేము తయారు చేస్తామని అదొక ఏ రాష్ట్ర నేతకి గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ఏదైనా లాస్టింగ్ లెగసీ ఇస్తారు అని ఒక రకమైన ఆయనకు ఉంటుంది. ప్లస్ హిస్ ఫోకస్ విల్ బి, మై ఎస్టిమేట్ ఇస్, తెలుగుదేశాన్ని స్ట్రాంగ్ గా ఉంచాలి, సక్సెషన్ ప్లాన్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇష్యూస్ కదా. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన కూడా 70s అయ్యారు. సో హీఈస్ నాట్ ద సేమ్ చంద్రబాబు నాయుడు హూ వాజ్ ఇన్ 1990s. సో he has experience. He has done politics for 25-30 years, and he has the interest of the state in his mind, interest of Andhra, interest of Andhra people. So I don't think immediately he will get into any issue. That is why అందుకోసం అనుకుంటాను ఆయన ఏమి కండిషన్స్ పెట్టి చేరలేదు, అన్కండిషనల్ అని చెప్తున్నారు. రైట్ అనుకుంటున్నారు కదా. అంటే వేరే బయట రాలేదు, లోపల ఏమైనా ఇన్ఫార్మల్ గా ఏమి ఉంటాయి, బయటకు మాత్రం ఏమి తేలలేదని. సో ఐఎమ్ ఓన్లీ గోయింగ్ విత్ దట్. ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత, పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన తర్వాత, దాదాపుగా ప్రతి గవర్నమెంట్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఐడియాలజీ ప్రో కార్పొరేట్ గవర్నమెంట్స్, మనకు అది తెలిసిందే.
బట్ లాస్ట్ 2 టర్మ్స్ ఇట్స్ నాట్ జస్ట్ ప్రో కార్పొరేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రో కపుల్ ఆఫ్ కార్పొరేట్స్ అనేది మనందరికీ బయట బాగా వినపడుతుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రూ, మనకు తెలుసు కూడా. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ప్రో కార్పొరేట్, అందులో ఏం సందేహం లేదు. బట్ ఒక విశ్లేషణ ఏంటంటే, బికాస్ నౌ ది అదర్ కార్పొరేట్స్ ఆల్సో విల్ గెట్ సమ్ ఛాన్స్ బికాస్ చంద్రబాబు నాయుడు ఈజ్ దేర్, హీస్ ప్రో కార్పొరేట్. ఇప్పటిదాకా ఇద్దరికే ఉన్న అవకాశం ఇప్పుడు మరికొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అంత మొనోపలి వైపు వెళ్ళకపోవచ్చు అనే ఒక మాట కూడా వింటున్నాం. మీరేమనుకుంటున్నారు దీని మీద? కార్పొరేట్ వరల్డ్ ఇస్ వెరీ స్మార్ట్. ప్రభుత్వం ఎవరితో ఉందో వాళ్ళతో పొత్తు పెట్టుకుని వాళ్ళు పని చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం కదా, దే కాంట్ అఫోర్డ్ టు గో ఎనీ గవర్నమెంట్. ప్రభుత్వంలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్న అందరితో పాటు పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళతో పని చేసుకుని వాళ్ళు వేరే వేరే రాజ్యాల్లో కూడా పనిచేస్తారు కదా. వాళ్ళు అపోజిషన్ రూల్స్ స్టేట్స్ లో కూడా వాళ్ళకి కాంట్రాక్ట్స్ వచ్చాయి కదా. ప్రాగ్మాటిక్స్ అంటారు దీన్ని. పాలిటిక్స్ వేరు, బిజినెస్ వేరు. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ కండిషన్స్ చూడండి. మనం ఒక 5 ఏళ్ళ నుంచి మన ఎకానమీ ఏం ట్రై చేస్తున్నది, చైనా నుంచి అమెరికన్ కంపెనీస్ షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే చైనాలో 2016 నుంచి ట్రేడ్ వార్ మొదలయ్యాక, మీకు తెలిసే ఉంటుంది, మీరు కూడా అమెరికాలో పనిచేస్తారు కనుక, ట్రంప్ ఉండగా ట్రేడ్ వార్ మొదలైంది చైనా అండ్ అమెరికా. ఆ టైంలో నుంచి కంపెనీ స్టార్టెడ్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ అమెరికా. ప్లస్ అది కోవిడ్ వచ్చేసరికి సప్లై చైన్స్ వేరే చోట తీసుకెళ్దామని ఒక ప్రభావం వచ్చింది. ఒక చైనా మీద అందరు నిర్భర్ డిపెండ్ అవ్వకూడదు, యూ హ్యావ్ టు డిఫ్యూజ్ అండ్ క్రియేట్ ఆల్టర్నేట్ గ్లోబల్ సప్లై చైన్స్. సో దాంట్లో కూడా ఇండియా వాంటెడ్ అ షేర్. బట్ ఇఫ్ యూ రియల్లీ సీ వాట్ ఇస్ హ్యాపెన్, maximum investors are going to Vietnam. People who are shifting away from China or opening a second manufacturing plant or alternate supply plant, they're opening in Vietnam. Some have gone to Bangladesh or some have gone to Southeast Asian countries. So we are in competition. One ikkada తీసుకొద్దామని we landed that PLI scheme. We also need our economy to improve. So ilanti internationally competitive atmosphere ఉన్నప్పుడు, I think the leaders do realize that it's not just you and me. Actually, if you go back to 1991, when finance ministers parliament లో first budget press చేశాక, ఎప్పుడైతే ఆర్థిక ఎకనామిక్ లిబరలైజేషన్ రిఫార్మ్స్ మొదలెట్టారో, ఆయన ఒక లైన్ అన్నారు, ఇట్స్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఆలోచించండి. 91 నుంచి 96 వాళ్ళ ప్రభుత్వం ఉండగా ఆయన వాళ్ళ మీద చాలా వ్యతిరేకంగా ఉండాలి, అపోజ్ చేస్తారు, లిబరల్ పాలసీ అందరూ అపోజ్ చేశారు. బట్ దాని తర్వాత వచ్చిన ప్రతి గవర్నమెంట్, ప్రతి ప్రభుత్వం వెనక్కి వెళ్ళలే కదా. వాళ్ళు ఫస్ట్ జనరేషన్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్, ఇప్పుడు 4th జనరేషన్ రిఫార్మ్స్ మొదలయ్యాయి. సో ఏ ప్రభుత్వం కదా లేదు, మాకు ఆర్థిక ఈ లిబరలైజేషన్ నచ్చలేదు, మేము మళ్ళీ కంట్రోల్డ్ ఎకానమీకి వెళ్ళే కదా. Because that is the need of the discussion. So I think you have to look at this from that prism. So for the time being, I don't see ఇప్పుడు ఎవరు immediately గా డిస్టర్బ్ కోరు, because bite is not definitely opposition is not going to try. They will evaluate. I think their calculations to allow and let this government make its own mistakes. Let the coalition లోపల inherent contradiction బయటికి రానింది. బేసికలీ నేను నా అభిప్రాయంలో ఇమీడియట్ గా opposition, they'll try and raise issues in parliament. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి బలంలో వచ్చారు కనుక ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేస్తారు. కాంట్రడిక్షన్స్ డెవలప్ అవడానికి వెయిట్ చేస్తారు. కాంట్రడిక్షన్స్ ఎవరైతే పాలసీ ఇష్యూస్ మీద ఉన్నాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రాలో రిజర్వేషన్ ఇస్తారు నాయుడు గారు ఒక ప్రత్యేక వర్గానికి, మరి దానికి బీజేపీ ఒప్పుకుంటుందా? వాళ్ళకి ఆల్రెడీ ఆ ఇష్యూ మీద నేషనల్లీ వాళ్ళు వేరే ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు మీకు ఎలా ప్రభుత్వం దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుంది, పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీకి అగేన్స్ట్ గా ఉంటే ఎలా డీల్ చేస్తాయి. రేపు ఎకనామిక్ రిఫార్మ్స్ ఆంధ్ర కావాల్సింది తక్కిన రాష్ట్రాలకి ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజ్ అంటున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఆంధ్రాకి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీద ప్రామిస్ చేస్తామని ప్రతి వాళ్ళు రిమైండ్ చేస్తారు. అక్కడ బిహార్ అడుగుతున్నది 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత అసలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎత్తి పారేసేవాళ్ళు, మేము ఇయ్యలేమన్నారు. సో యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ నౌ. మీకు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి తప్పు జరగకూడదు, వాళ్ళకి జస్టిస్ దొరకాల. అక్కడ బీహార్కి జస్టిస్ కావాలి. ఈయన ఎలక్షన్ ఇప్పుడే అయింది, వాళ్ళకి వచ్చే ఏడాది ఎలక్షన్ వస్తున్నది. ఈ కాంట్రడిక్షన్స్ మీకు ఎదురుగుండా కనిపిస్తాయి. సో దీన్ని డీల్ చేయడంలో వాళ్ళ పాలిటీషియన్స్ పొలిటికల్ సెగాసిటీ అంటారు, అది తెలుస్తుంది.
లేకపోయినా మీకు ఇష్యూస్ వస్తాయి. రైట్. థాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఐ హోప్ మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా చేయగలమని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి మీరొచ్చినందుకు, మీ టైమ్ థ్యాంక్ ఇచ్చినందుకు. నమస్తే.